నాగనాథ్ గారు, కుంభరాశి వారికి ఆఖరి భాగం ఏలినాటి శని అంటున్నారు కదా. సో ఈ ఏలినాటి శని విడుపు దశలో అంత మంచి చేస్తారంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? మా హిట్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఖచ్చితంగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, చెప్పండి సార్. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఆఖరి భాగం. ఓకే. సో విడుపు దశలో శని మహర్దశలో కానీ శని అంతర్దశలో కానీ లేదా ఏలినాటి శని అర్ధాష్టమ శని పంచమ శని సప్తమ శనిలో ఓకే. విడుపు దశలో మంచి చేస్తారా అనేది చాలా మందికి ఒక క్యూరియస్ క్వశ్చన్. అవును. కానీ శని లక్షణమే ఏంటి తెలుసా మేడం? శని కర్మలకు అధిపతి. ఓకే. మీరు ఎలాంటి కర్మలు ఆచరిస్తారో దాన్ని స్ట్రాంగ్గా తీసుకునేటువంటి గ్రహం శని గ్రహం. ఓకే. మీ వాట్ ఆల్ యువర్ యాక్షన్స్ performed physically, emotionally, psychologically. And Okay. every action, not only your physical action, emotional action, even your psychological action, ఓకే. is very much deeply considered by Saturn. ఓకే. మీరు ఏమంటే ఇక్కడ ఫిజికల్ యాక్షన్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ అని మూడు చెప్పాను. ఫిజికల్ యాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ పిల్లవాడి మీద మీ కోపం వస్తే వాడు కొడతారు. ఎందుకు కొడతాడు అంటే సపోజ్ మీరు ఫోన్ మాట్లాడుతుంటారు, అప్పుడు ఏదో బిజీగా ఉంటారు, వాడు వచ్చి ఇరిటేట్ చేస్తే ఒక దెబ్బ వేస్తారు. అక్కడ మీకు అందులో ఏం వాడి వాయిలెన్స్ని మీరు కొట్టారు అంతే, వాడు సైలెంట్గా ఉండాలని కొట్టారు. దెర్ ఈస్ నథింగ్ సైకలాజికల్ అంటే మీకు వాడి మీద గ్రడ్జ్ కానీ కోపం కానీ వాడిని బాధ పెట్టాలని వాడికి నొప్పి కలిగించాలని కొట్టలేదు. అంటే అందులో మానసికంగా లేదు. ఎమోషనల్ కొట్టిన తర్వాత మీరు ఎమోషనల్గా ఆలోచిస్తారు, అయ్యో వీడికి దెబ్బ తగిలిందేమో, ఆ టైంలో నేను ఫోన్లో మాట్లాడుతూ పట్టించుకోలేదు, వాడు వెళ్ళి చూస్తారు వాళ్ళకి దెబ్బ తగిలిందా ఏంటని చూస్తారు. సో శని భౌతికంగా మాత్రమే కాకుండా భావోద్వేగాల పరంగా మీరు మానసికంగా అంటే ముందుగానే ఏర్పరచుకున్నటువంటి గ్రడ్జ్, కోపము, అసూయ, రాగద్వేషాల నుంచి కూడా మీరు చేసే ప్రతి పనిని కూడా తీసుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే మనం వెళ్ళాము, అఘోర పాశుపత హోమం చేసేసాము, శని శాంతి హోమం చేసేసాము, అబ్బా అనుకుంటారు. మీరు మానసికంగా అనుభవించుకొని చేసే కర్మల్ని కూడా దశ అంతర్దశ కాలంలో శని కన్సిడర్ చేస్తాడు. అందుకే చూడండి, ఏలినాటి శని 7.5 సంవత్సరాల్లో చాలా మందికి ప్రథమ భాగం బాగుండదు, ద్వితీయ భాగం బాగుంటుంది, తృతీయ భాగం ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటారు. బట్ ఏ 3 భాగాల్లో అయినా మీ యొక్క ప్రీవియస్ యాక్షన్స్ అవి కన్సిడర్ చేస్తాడు. మీరు ఎంత మంచి చేసినా ఏమి చేసినా ఎందుకు విడుపు లేదు అంటే మీ యాక్షన్స్ లో రిఫార్మేషన్ లేదు. యు గాట్ మై పాయింట్? మీ చేసే పనిలో నాణ్యత లేదు, దాంట్లో ఎదుగుదల లేదు. ఆ ఎదుగుదల ఎందుకు లేదు? కుంభరాశి వాళ్ళకి కూడా అధిపతి శనే కదా. మరి అలాంటి పక్షపాత వైఖరితో మన వాళ్లే కదా. మన దగ్గర తండ్రికి ఒక న్యాయము, కొడుకు ఒక న్యాయము, బంధువులైతే ఒక న్యాయము, మన కులం వాడైతే ఇంకొక న్యాయం. ఈ యొక్క పక్షపాతం ఉండదు శనికి. న్యాయానికి అధిపతి. అయితే ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు ఆఖరి భాగం ఏలినాటి శని వాళ్ళకి రాశి వ్యయాధిపతి అయినటువంటి శని గ్రహము ధనస్థానమైనటువంటి మీనరాశిలో ఉంటాడు. మీనరాశి అది జనరల్ గా ద్వాదశ భావాల్లో మోక్ష రాశి కిందకు వస్తుంది. సో వీళ్ళకి ఇక్కడ లాస్ట్ భాగం అయినప్పటికీ వీళ్ళకి అంతా అద్భుతాలు చేస్తాడు, అవి చేస్తాడు, ఇవి చేస్తాడు అన్నప్పుడు వీళ్ళకి అద్భుతాలు చేయడానికి కారణం అది ఆఖరి భాగం ఏలినాటి శని నుంచి నేను కన్సిడర్ చేయను. అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి నేను కన్సిడర్ చేస్తాను. జనరల్ గా రాహుకి ఉచ్చ స్థానం వృషభరాశి, కేతువుకి వృశ్చికం. కానీ రాహువు ఉచ్చ స్థానంలో వృషభ రాశిలో ఉన్నప్పుడు చేసిన మేలు సర్ప్రైజెస్ కన్నా కుంభరాశిలో ఉండి చేసేది గొప్పగా ఉంటుంది. సో వీళ్ళకి ఎన్ని అన్సర్టనిటీస్ ఉన్నా కానీ రికవరీ స్టేటస్ క్రియేట్ చేస్తున్న వాడు రాహువే. ఈవెన్ దో ఏలినాటి శని ఆఖరి భాగం. రాహువుని కూడా కన్సిడర్ చేయాలి. రాహు ఇస్ సెన్సేషనల్. రాహు చాలా అద్భుతమైన స్థానం కుంభరాశి. కేతువుకి సింహరాశి, ఎందుకంటే ఆధ్యాత్మిక రాశి అది. అంటే ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి వెలుగు. మీరు జీవితంలో ఎంతో తిరుగుతారు, ఒక్కసారి సడన్గా స్పిరిచువల్లోకి వెళ్ళిపోతారు, అన్ని వదిలేస్తారు. కొంతమంది ఐఐటియన్స్ కోట్ల రూపాయలు వదిలేసి ఇస్కాన్లో చేరిన కూడా చాలా మంది చూశాను. ఈ పారాడైమ్ షిఫ్ట్ అన్నది మీకు కేతువు సింహరాశిలో ఉంటే ఖచ్చితంగా ఒక వెలుగు ఉంటుంది మీ జీవితంలో. అంటే అంత అద్భుతమైనటువంటి కాంబినేషన్ కేతువు సింహరాశిలో. ఇప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ 2025 మే నుంచి అక్కడే ఉన్నాడు. సో మీ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా రాహు సంచారం ఎప్పుడైతే కుంభరాశిలోకి మీనరాశి నుంచి తిరోగమనంలో ఉంటుందో అప్పటి నుంచి వాళ్ళకి అంతా మంచిగా ఉంది. కానీ అన్ని విషయాల్లో మంచిగా ఎందుకు ఉండదు అంటే మళ్ళీ అప్పుడు మీరు శని యొక్క స్థానాన్ని కూడా గమనించాలి. రాశ్యాధిపతి శని కూడా గమనించాలి. ఎక్కడ ఉన్నాడు ఆయన? గురువు ఇంట్లో ఉన్నాడు. పోనీ గురువు బాగున్నాడా?
గురువు కూడా కుంభరాశి వాళ్ళకి ఎక్కడ ఉంటాడు? పంచమ భావంలో ఉంటాడు. ఓకే. కుటుంబ స్థానాధిపతి, లాభస్థానాధిపతి పంచమ భావంలో ఉంటాడు. సో ఖచ్చితంగా అక్కడ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎమోషనల్ బాండేజ్ విత్ లైఫ్ పార్ట్నర్, రిలేషన్స్, ఓకే. ఫైనాన్సెస్, మీరు అదృష్ట దురదృష్టాలు పరీక్షించుకునేటువంటి రంగాలు ఏమన్నా ఉండనియండి. గుర్ర పందాలు ఆడేవాడు, కార్డ్స్ ఆడేవాడు, రేస్ కోర్స్కి వెళ్ళేవాడు, అన్ని రకాల వ్యక్తులు ఉంటారు కదా మేడం. జ్యోతిష్యం నమ్మేవాడు ఓన్లీ ఒక కేటగిరీ వాళ్ళు ఉండరు. కొంతమంది వచ్చి సార్ నేను కోటీశ్వరుని అవుతానా, ఎన్ని కోట్లు సంపాదించాను, నువ్వు ఏం చేస్తావు నాయన అంటే నేను రోజు గుర్ర పందాలు ఆడతానండి, కార్డ్స్ ఆడతానని చెప్పాడు. అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం? అదృష్ట దురదృష్టాలని పరీక్షించుకునే వాళ్ళు ఎక్కువగా జ్యోతిష్యాన్ని నమ్ముతారు. కానీ జ్యోతిష్యం ఎంత బ్యూటిఫుల్గా చెప్తుందంటే, మీరు అదృష్టము, విధి, తలరాత అన్న పదం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది జ్యోతిష్యంలో అన్నప్పుడు మళ్ళీ అక్కడ శని నుంచే వస్తుంది. మీరు ఒక ఆలోచన దగ్గర స్తంభించారనుకోండి మేడం, మీరు ఒకటి అనుకున్నారు, పెళ్లి కావచ్చు, అమెరికా స్టాంపింగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదో ఉద్యోగం, పిల్లలు, ఏదో ఒకటి, మీరు ఎక్కడైతే అది అవ్వట్లేదు అని అక్కడ పడ్డారో అక్కడ నుంచి గురువు యొక్క పాత్ర ఆగిపోతుంది, శని పాత్ర స్టార్ట్ అవుతుంది. మీరు అటే తిరుగుతుంటారు. ఇక మీరు గురువు ఏంటంటే, గురువు ఎక్స్పాన్షన్ మేడం. మీకు ఒకవేళ పిల్లలు లేరు అనుకోండి, వాళ్ళు అడాప్ట్ చేసేసుకుంటారు. అంతే కదా. అంటే మీ భావాన్ని మీరు డిస్టర్బ్ చేసుకోదలుచుకోలేదు ఎక్కువ కాలం. మీకు పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పిన తర్వాత అడాప్షన్ పోతారు. అంటే జూపిటర్ ఏం చేస్తాడంటే, మీకు గురుగ్రహము ఎక్స్పాన్షన్ ఇస్తాడు. శని ఏంటి, ఆయన ఉన్న రాశిని బట్టి, ముఖ్యంగా కుంభరాశి వాళ్ళని బట్టి చూసుకుంటే మీనరాశిలో ఉంటాడు. మీనరాశిలో ఉన్నటువంటి శని చాలా మొండి. ఏ విషయంలో మొండి? ఈ ఎమోషనల్ లైఫ్ వెరీ వెరీ స్టబన్ అండ్ వెరీ సస్పీషియస్ ఆల్సో. సో భాగస్వామితో కుంభరాశి వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలని మీరు చెక్ చేసుకోండి. అది అంత అందానికి సంబంధించినవి, అనుమానానికి సంబంధించినవి, అసూయకు సంబంధించినవి ఉంటాయి 80%. ఇక కోర్టులో లాయర్కి చెప్పేవి, జడ్జికి చెప్పే అబద్ధాలు 100 ఉంటాయి. అవునా కదండి మరి. డ్రాఫ్టింగ్ వేరే ఉంటుంది, ఫ్యాక్ట్స్ వేరే ఉంటాయి. సో భాగస్వామికి సంబంధించింది, కుటుంబ భాగస్వామి కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు అందులో మిథునంలో ఉంటాడు. ఈ జూన్ 2 వరకు అక్కడ ఉంటాడు. సో ఇదే కుంభరాశి వాళ్ళకి చూడండి, వాళ్ళకి భాగస్వామి మీద ఉన్న దృక్పథం విడిపోవాలనో, ప్రేమించిన అమ్మాయిని ప్రపోజ్ చేసి రిజెక్ట్ అయిందనో, లేదా వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదనో, ఇలా ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా వీళ్ళకి జూన్ 2 నుంచి వీళ్ళకి కొత్త కోణం ఓపెన్ అవుతుంది. ఎందుకంటే గురువు బలపడతాడు కర్కాటకంలోకి వచ్చినప్పుడు. సో బెటర్ డెసిషన్, లాజిక్ వెళ్తాడు. అప్పటి వరకు మొండితనము, ఒక బలమైన పట్టుదల, అసూయ, రిజిడిటీలో ఉన్నవాడు గురుగ్రహము ఒక్కసారి కర్కాటకం లాజికల్ అయిపోతాడు. మీరు ఎప్పుడైతే తార్కికంగా ఆలోచిస్తారో గతం పోద్ది మేడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రూమ్ లో పాము ఉందనుకుంటారు మేడం. ఈ పాము ఎక్కడుందో మనకు తెలియదు, కానీ పాము ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటాం? భయంగా ఉంటాం. అదే పాము మన కళ్ళ ముందర వెళ్ళిపోతుంది అనుకోండి, అదే లాజిక్. అది లాజికల్ గా మీరు చూశారు కాబట్టి భయం మాయమైపోతుంది. కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తాడు జూన్ 2 నుంచి, సో ఈ ఇల్యూజన్స్, పొసెసివ్నెస్, స్టబర్నెస్ ఏదైతే ఉందో ఈ కుంభరాశి వాళ్ళకి, ముఖ్యంగా ఇది ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్తున్నాను, లవ్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్ సంబంధించినది, అది పోతుంది. సో వాళ్ళు జూన్ ఇప్పటి వరకు ఎంత మొండిగా ఉన్నారో తెలియదు, కానీ జూన్ 2 వరకు కొంచెం ఓపిక్గా ఉంటే పర్సనల్ లైఫ్ డెవలప్ అవుతుంది. వ్యయాధిపతి కూడా అయ్యాడు కదా మరి. వ్యయాధిపతి ఏంటంటే చూడండి, చాలా మంది అమెరికా నుంచి ఇండియాకి వచ్చేయాలనుకుంటున్నారు, యూరోప్ నుంచి ఇండియాకి వచ్చేయాలనుకుంటున్నారు, లేదా ఇక్కడ నుంచి కొంతమంది వేరే స్టేట్కి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు అండి. వాళ్ళకి కూడా ఆగస్ట్, కుంభరాశి వాళ్ళకి ఆగస్టు వరకు ఇస్ అ ప్రతికూల దశ. అంటే అనుకూలం కాదు, ప్రతికూలం. సో శని ప్రతికూల అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి గ్రహం. అందులో ఎక్కడున్నాడు ఆయన? మీకు ధనస్థానం ఉన్నాడు. ఒకవేళ మీరు ఏమైనా అడ్వెంచర్ చేసి రిస్క్ తీసుకొని ఏమైనా చేస్తే కూడా మీకు ఫైనాన్షియల్ లాసెస్, డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి కొంతమందికి అయితే నేను గమనించిన వాళ్ళలో చాలా మంది చూశాను ఏంటంటే, వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు వాళ్ళు మొండితనానికి వెళ్ళిపోతారు తప్ప ఒక క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్ళి మళ్ళీ కొత్త ఆలోచనకు కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు చాలా టైం తీసుకుంటారు మేడం. సాటర్న్ ఈజ్ అ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్. ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి వెళ్ళాలంటే 2.5 ఏళ్ళు తీసుకుంటాడు. సో వీళ్ళలో మార్పు కూడా టైం టేకింగ్, స్లోగా వస్తుంది అనమాట, తొందరగా రాదు. అడాప్టబిలిటీ మీకుంటారు, రొటీన్ లైఫే ఇష్టపడతారు. సో అందుకే ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ కానీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎక్కడైనా కౌన్సిలింగ్కి వెళ్ళి, ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్లో డిస్టర్బ్ అయితే వీళ్ళు ఏం పట్టించుకోరు, సోషల్ ఐడెంటిటీ తగ్గినా పట్టించుకోరు.
ఓకే. బట్ ఫ్యామిలీ కానీ చూసే వాళ్ళకి మాత్రం వీళ్ళు చాలా వైరాగ్య ధోరణిలో ఉన్నట్టు, సన్యాసి లక్షణాలు ఉన్నట్టు ఉంటారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు. ఓకే. కానీ వీళ్ళు చాలా బాండెడ్. సో పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ కి ఒకవేళ మీరు ఆల్రెడీ ఉంటే లాస్ట్ 1.5 year నుంచి ఓకే. దాన్ని మీరు మానసికంగా కూడా బాగా ఇబ్బంది పడితే మాత్రం మీరు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సెకండ్ థర్డ్ ఆప్షన్ కి ఒపీనియన్ కూడా వెళ్ళండి. ఓకే. లేదనుకుంటా మేడం అది తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్తుంది. ఓకే. కుంభరాశిలోకి ఇప్పుడు ఎప్పుడైతే రాహు ఉన్నాడో నెక్స్ట్ December 5th మళ్ళా వ్యయభావంలోకి వచ్చేస్తాడు ఓకే. రాహు. సో వ్యయంలో రాహు, అందులో ఈ కుంభరాశి వాళ్ళకి అప్పుడు ఏమైపోతాడంటే షష్టమ భావంలో కూడా కేతు వస్తాడు. సో వీళ్ళు అనవసరమైన విషయాల్లో చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసుకోవడం, దాన్ని క్లియర్ చేసుకోలేకపోవడం వల్ల వీళ్ళకి ఒంటరితనం కానీ డిప్రెషన్ కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని కూడా జ్యోతిష్యం చెప్తుంది. ఓకే. సో ముందు జాగ్రత్త చర్యగా ఇవన్నీ చేయడం మంచిది. రెండోది వ్యయభావానికి సంబంధించిన వాళ్ళు ట్రావెలింగ్, పోస్ట్పోన్మెంట్, డిలే వీటన్నిటిని ఆల్రెడీ ఎదుర్కొంటున్న వాళ్ళు, ఓకే. కొత్త ప్రాంతాలకు వెళ్ళి అడ్వెంచర్ చేయాలి లేకపోతే దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలనుకునే వాళ్ళు ఆగస్ట్ తర్వాత వాళ్ళ కార్యాచరణ చేస్తే బెటర్. ఓకే. సో నాగనాథ్ గారు, ఈ కుంభరాశి వారు ఈ శని జయంతి సందర్భంగా ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు? నేను చెప్పే నియమం అయితే ఒకటి మేడం, 15వ తారీఖు ఓకే. మే మాసం 2026 శని జయంతికి ఒక రోజు ముందు సంపూర్ణ శాకాహారం, ధూమపానం, మద్యపానం లాంటివి ఉంటే ఆ రోజు వదిలేసి ఓకే. దాన్నే మీరు సంకల్పంగా పెట్టుకోండి. ఈ రోజుల్లో ఏ ఒక్క అలవాటు కూడా ఎవ్వరు వదలట్లేదు మేడం. అవును. రోజు ఒక సిగరెట్ తాగేవాడు కూడా ఒక సిగరెట్ మానట్లేదు. కంపల్సివ్నెస్ అన్నది పెరిగిపోయింది. నేను అందుకే చెప్తున్నాను, మీ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా సింపుల్ టెక్నిక్స్తో మీరు ఇంప్రూవ్ చేయొచ్చు. మీరు ఆ ఒక్కరోజు ఉండలేరు మేడం చెప్పండి, ఎవరైనా కానీ. ఆ ఒక్కరోజు కూడా నేను పాటించలేను అనుకున్నప్పుడు మీ జీవితంలో అద్భుతాలు ఎలా ఊహిస్తావు? అందులో సాటర్న్ లాంటి ప్లానెట్ నుంచి మీరు రిలీఫ్ అవ్వాలి, డిలే, పోస్ట్పోన్మెంట్ తగ్గాలి, ఫెయిల్యూర్స్ నుంచి ఓవర్కమ్ కావాలంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. సాటర్న్ సాక్రిఫైజింగ్ నే ఇష్టపడతాడు. సాటర్న్ ఈ లైక్ సాక్రిఫైజింగ్. సో మీరు ఎటువంటి సాంప్రదాయాలు పాటిస్తే వీళ్ళు బెటర్ ఉంటారని చెప్పారు. కుంభరాశిలో ఉంటున్న వాళ్ళు వీళ్ళు అంటే 15వ తారీఖు ఈ నియమం పాటించాలి, ఫుడ్ డిసిప్లైన్, హ్యాబిట్స్ డిసిప్లైన్. అండ్ 16వ తారీఖు వీళ్ళు ఎలానో గుడికి వెళ్ళి వాళ్ళ హోమాలు జపాలు చేసుకుంటారు. కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రాశిలో కూడా రాహు ఉంటాడు. సో కాబట్టి వీళ్ళు ఎవరన్నా వృద్ధాశ్రమాలు ఉంటాయి చూడండి మేడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ అట్లాంటి వాటికి వెళ్ళి మీరు ఫిజికల్ హెల్ప్ అన్నా చేయండి. ఫైనాన్షియల్గా ఒకవేళ మీరు వాళ్ళకి ఏమైనా ఫ్రూట్స్ లాంటిది ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. వాళ్ళకి ఏమైనా మెడికల్ కేర్ లాంటిది ఏమైనా చేయాలన్నా చేయండి. డబ్బులు లేకపోయినా పర్లేదు, ఫిజికల్ హెల్ప్ అన్నా చేయండి. సో ఎందుకంటే మీ జీవన విధానంలో ఒక కొత్త మార్పుని చూడకుండా మీ యొక్క కాలం, మీ దశ, అంతర్దశ, గోచార ఫలం ఎప్పటికీ మారదు. ఎవరైనా అలా చెప్పినా కానీ మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసమో మీరు బాధపడతారనే చెప్తారేమో జ్యోతిష్యులు తప్ప. ఇప్పుడు ఒక బద్ధకస్తుడు చేయనోడు నేను ఎప్పుడు టైం మారుతానంటే సలహా ఇచ్చినప్పుడు వాడు పాటించినప్పుడు ఏం చేస్తాం మేడం? వస్తుందిలే పర్లేదు, నీకు మంచి టైం వస్తుందని పంపిస్తాం. కానీ వాడికి చెప్పాల్సింది చెప్పిన వాడు పాటించినప్పుడు ఏం చేస్తారు? ఇంకా సో బాడీ డిసిప్లైన్ శనికి చాలా ఇంపార్టెంట్. బాడీ హార్డ్ వర్క్ చేయడం అంటే ఫిజికల్ హార్డ్ వర్క్ ఈజ్ మ్యాండటరీ ఫర్ సాటర్న్, అది కంపల్సరీ అది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ గివింగ్ అప్ యువర్ ఈగోస్. మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి పని చేయాలంటే మీ ఈగోస్ అన్ని పక్కన పెట్టాలి లేదా మేడం? మీకు నచ్చని వాతావరణం ఉంటుంది అక్కడ, అది రియాలిటీ. అది రేపు నా ఫ్యూచర్ ఇది, ఒక 20 ఏళ్ళోడు పోయి రేపు పొద్దున్న ఈ ఫ్యూచర్ని ఊహించుకుంటాడు అక్కడ, కానీ రియాలిటీలోకి ఉంటారు కదా మేడం. అవునా కదా, మీరు రియాలిటీలో ఉంటారు. సో కాబట్టి ఆ ఒక్కరోజు ఈ 15వ తారీఖు శుక్రవారం ఈ నియమం పాటించి 16వ తారీఖు మీరు అలా చేయొచ్చు. సో దానివల్ల మీకు స్తంభించినటువంటి కాలము లేకపోతే ప్రతికూలంగా ఉన్నటువంటి దశ కూడా అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది ఖచ్చితంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.